రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాత్రమే ఢిల్లీకి రాసిండు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపమనలేదు అని వాళ్ళు స్పష్టంగా పత్రికాముఖంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది శుద్ధ అబద్ధం. పాలమూరు జిల్లా ప్రాజెక్టును స్పష్టంగా ఆపమని చెప్పిండు, రాసిండు, మీడియా సమక్షంలో రుజువు చేస్తా అని స్పష్టంగా చెప్పిన. అట్లాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి మేము ప్రారంభం చేసినాం, మేము మొదలుపెట్టినాం, మేము ఉద్ధరించినాం అని అయితే మాట్లాడడం జరిగిందో, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాయడం జరిగిందో, దానిపైన కూడా నేను స్పష్టంగా స్పందించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో ఈ అన్ని ప్రాజెక్టులకు కలిపి సుమారుగా 7,400 కోట్ల రూపాయల పైచిలు ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి అయినటువంటి ఖర్చు. ఇందులో పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆయన రాసిన బహిరంగ లేఖకు నేను సవాలు విసురుతూ పట్టుమని 10 కోట్లు ఖర్చు పెట్టి రుజువు చేస్తా, చెయ్యలేకపోతే నేను ముక్కు నేలకు రాస్తానని స్పష్టంగా చెప్పిన. దానికి నేను ఈనాటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. అయినా కూడా వాళ్ళు ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా మాటలకు పరిమితమై తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఏం మాట్లాడినరు? సమస్య ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఎక్కడనేది సమస్య కాదు. కమిటీ హాల్లో మేము శాసనసభ్యులం కదా, రాలేం కదా అని మాట్లాడడం జరిగింది. దానికి కూడా గతంలో ఇదే రకంగా నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా సవాలు విసిరితే ఆనాడు నేను దాన్ని స్వీకరించి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఇదే అసెంబ్లీ శాసనసభ కమిటీ హాల్లో 3 గంటల సేపు చర్చ, పాత్రికేయ మిత్రులే వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా ఉండి 3 గంటల చర్చ జరిగింది. అందులో శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమావేశాలకు రావడానికి వీల్లేదు మాజీ శాసనసభ్యులు, కానీ లాబీల్లో ఇతరత్ర వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. గతంలో జరిగింది కూడా. రెండవది, పోనీ ఏదో ఒక సాకు వంక చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాలమూరు జిల్లాకు సంబంధించి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం దగ్గర నేను ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా, అదే కారణమైతే, స్థలమే కారణమైతే మీరు ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకోండి. మీరు కిరాయి కట్టలేకపోతే కిరాయి నేను కడతా, ఫంక్షన్ హాల్ ఒకరోజు కిరాయి, ఆ 3 గంటల కిరాయి. ఫంక్షన్ హాల్ తీసుకోండి, మీరు పిలవండి. మీరు ఏ డేట్ ఇస్తే, ఏ టైం ఇస్తే ఏదైనా ఫంక్షన్ హాల్లో హైదరాబాద్లో మీడియా సమక్షంలో బహిరంగంగా మీడియా పత్రికా యొక్క విలేకరుల యొక్క వాళ్ళ సమక్షంలో వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా జర్నలిస్ట్ ఫోరం ఉంది, జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఉన్నారు, రకరకాల కార్యవర్గం ఉంది, వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా మొత్తం టోటల్గా లైవ్ టెలికాస్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చూసే విధంగా దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అయినా కూడా ఇప్పుడు మీకు టైం ఇస్తూ ఉన్నా, మీరే నిర్ణయం చేసి డేటు, టైము, ఫంక్షన్ హాల్. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎక్కడో పాలమూరు జిల్లాకు మొత్తం ఓబీ వ్యాన్లు పోయినాయి లైవ్. ఈ మధ్య కాలంలో కొడంగలు పోయినాయి. మరి ఆ లైవ్ టెలికాస్ట్ పెట్టి ఫంక్షన్ హాల్లో చర్చ పెట్టండి స్పష్టంగా. ఇప్పటి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఈ 2 కూడా రుజువు చేయడానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చెప్పనే ఈ ప్రాజెక్టు పర్మిషన్స్ లేవు, మీ పర్మిషన్స్ కట్టాలా, అక్రమంగా కడతా ఉన్నారు, రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా రాయడం జరిగింది. కానీ వీళ్ళు బుకాయిస్తూ ఆపమని చెప్పలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల పైన నేను స్పష్టంగా చెప్పిన 7,500 కోట్లలో పట్టుమని 10 కోట్లు ఖర్చు పెట్టలే. మీరు పోనీ ఎంత ఖర్చు పెట్టినా మీరు చెప్పండి. ఈ 2 అంశాలపైన నా మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఇప్పటికి గడిచిన 3 రోజులు జరుగుతూ ఉంది. ఈ యొక్క మీడియా ద్వారా, టీవీలో ద్వారా, పేపర్ ద్వారా ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఎవరు తప్పించకపోతా ఉన్నారు, ఎవరు పారిపోతూ ఉన్నారు. సో డెఫినెట్గా మీరు అది ఏర్పాటు చేయకపోతే, మీరు ఏర్పాటు చేసి పిలిస్తే ఎనీ ఫంక్షన్ హాల్ మీరు సాగు చూపిస్తారు, ఎన్టీఆర్ భవన్ అని, కమిటీ హాల్ మేము రాలేమని, మీరు చూపించిన ఎనీ ఫంక్షన్ హాల్ నేను హైదరాబాద్ కిరాయి నేను కడతా, రుజువడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా మీరు స్పందించకపోతే
డెఫినెట్గా మీరు ఇప్పటికే పారిపోయినారు, తోక ముడిచిండ్రు. మీరు వారిపోయినా మిమ్మల్ని ప్రజలు వదిలిపెట్టరు, మిమ్మల్ని ప్రజలు పట్టుకుంటారు. పాలమూరు జిల్లా ప్రజలైనా, రంగారెడ్డి జిల్లా ప్రజలైనా, ఇది నల్గొండకు పోతా ఉంది కూడా నల్గొండ జిల్లా ప్రజలైనా ఈ ప్రాజెక్ట్ ఆపమని చెప్పినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకొని ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇలా ఇంత స్పష్టంగా ఇలా ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ఉద్యమంలో కలిసి రాకపోతుంది. ఈ రోజున కూడా తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణను విపరీతంగా ఇబ్బందులు పెట్టే కాలం చేస్తూ ఉంటే పోని చివరగా ఒకటే సవాల్, మీరు గతంలో కూడా బహిరంగ లేఖలు, మీసాలు దువ్వడం, తొడలు కొట్టడం చేసిన కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతా ఉన్నా. ఒకవేళ మీరు చర్చలకు రాలేకపోతే, మీరు వెన్ను చూస్తే, పారిపోతే, కనీసం చంద్రబాబుతోటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో ఢిల్లీకి, కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసికి, కృష్ణా వాటర్ బోర్డుకు లెటర్ రాయించండి. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి మాకు అభ్యంతరం లేదు, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుకు మాకు అభ్యంతరం లేదని చెప్పని స్పష్టంగా మీరు లెటర్ రాయించండి. అది కూడా మీకు చాటకపోతే, మీరు చెయ్యకపోతే, ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న మాట నిలబెట్టుకొని ఇలా 65